శ్రీనివాసులు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సామంత శ్రీనివాసులు, ఇతర నాయకులు కాంగ్రెస్ పైన ముఖ్యంగా ఓటు చోటు పైన మాట్లాడము గుమ్మడికాయలు దొమ్మంటే భుజాలు తొలగించే పరిస్థితి. నేను గత 30 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నాను. వాజ్పేయిని, ఎల్కే అద్వానీ లాంటి నాయకులు కూడా బీజేపీలో దిగాను. నరేంద్ర మోడీ అధికారులు వచ్చిన తర్వాత 2014 నుంచి భారతదేశంలోని మొత్తం న్యాయ వ్యవస్థ కానీ, ఎన్నికల వ్యవస్థ కానీ, ప్రజాస్వామ్యం మొత్తం ధ్వంసం అవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఈరోజు ఎన్నికల వ్యవస్థ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్, రైల్వే, ఎయిమ్స్, ఐఐటి అనే అనేకమైన సమస్యలు నెహ్రూ గారు తీసుకురావడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతులు ఓట్లు జరుగుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనత. అలాంటి ఓట్లను కూడా ఈరోజు నరేంద్ర మోడీ అధికారం వచ్చిన తర్వాత ఇస్రాయేల్ పరికరాలతో ఈవీఎంను ట్యాంపరింగ్ చేసి అడ్డదారులో మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓటు చూడడం, అది కూడా నెహ్రూ కాలం నుంచి రాహుల్ గాంధీ వరకు జరిగిన చూస్తూ ఉంటే మీరు ప్రజాస్వామ్యం పైన మీకు విలువ లేదు. కనీసము ఈరోజు 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ అలయన్స్ ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతుంది అని చెప్పి ఆ రోజు ఎన్నికల కమిషన్ కూడా కలవడంలో కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం అందు ఉంటే చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు రాహుల్ గాంధీ కలిసి ఎన్నికల కమిషన్ కలవడం జరిగింది. ఆ రోజు మీకు చంద్రబాబు నాయుడు చెప్పాడు ట్యాంపరింగ్ కూడా జరుగుతుంది, డెమో నుండి మేము చూపిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజేపీతో చేరి తానే అంటే తొందరగా పరిస్థితి ఏర్పడిపోయింది. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ ఎలక్షన్ జరిగినాయి. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి 8 పార్లమెంట్ సభ్యులు గెలిచారు, కాంగ్రెస్ పార్టీ కూడా 8 పార్లమెంట్ సభ్యులు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ మన స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్ జరిగితే దాదాపు 6 నుంచి 7,000 చిలుకలు సర్పంచ్ గెలిస్తే మీకు 100 కూడా దాటలేకపోయినారు. 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే మీకు 100 కూడా సర్పంచ్ గెలవలేకపోయినారు బ్యాలెట్ పేపర్లో. దాన్ని బట్టి ఉద్దేశం ఏముండాలి? మీరు ఉద్దేశపూర్వకంగానే ట్యాంపరింగ్ చేశారు, బ్యాలెట్ పేపర్లు పెడితే అదే మీకు తెలంగాణలో మీకు డిపాజిట్ రాలేదు, మీకు కనీసం 100 దాటలేదు మీకు సర్పంచులు. టీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది, 2,000 గెలిచారు. అంటే ట్యాంపరింగ్ జరగకపోతే తెలంగాణలో 8 సీట్లు ఎట్లా గెలుచుకుంటారు మీరు? ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఎన్నికల కమిషనరు ఈరోజు బీజేపీకి ఒక ఏజెంట్గా మారింది. బీహార్లో ఓటు చోరీ జరుగుతూ ఉంది, ఆడ దొంగ ఓట్లు అని చెప్పి జనైన్ ఓట్లు తీయేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ని అడ్డం పెట్టుకొని ల్యాప్టాప్ పెట్టి ఎన్నికల కమిషనరే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ట్యాబ్లు ఇస్తారు, ఎలక్షన్ ట్యాబ్లు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఓన్లీ జనాలకి ఏ ఓటు ఉండాలా, ఏ ఓటు ఉండకూడదని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తీయేస్తున్నారు. అసలు బీజేపీ కార్యాలయం పెట్టుకొని ఎన్నికల కమిషన్ భారతీయ ఎన్నికల కమిషన్ కాదు, అది బీజేపీ ఎన్నికల కమిషన్ కార్యాలయం పెట్టుకోండి. మన భారతదేశం గుణాలు ప్రజాస్వామ్యం దాని మీద మీరు దాడి చేస్తామంటే ప్రపంచ దేశాలంతా చూస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ చేసే అరాచకాలు ఖచ్చితంగా బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఎందుకంటే ఈ భారతదేశము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆ రోజు స్వతంత్ర పోరాటం జరిగింది. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి ఈరోజు స్వతంత్రం ఇచ్చారు. ఈరోజు మరో పోరాటం అవసరం. రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతుంది. రాహుల్ గాంధీ చెప్పారు ఈ మరో ఉద్యమం అవసరము. ఈరోజు భారతదేశంలో మళ్ళా ప్రజాస్వామ్యం కాపాడాలంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా మద్దతు పథకాలు కాంగ్రెస్ పార్టీకి, ప్రజాస్వామ్యం కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అనేది సెలవు దృష్టి ఏమైనా ప్రశ్నలు అడగని మనసు కోరుకుంటున్నాను.